హలో. హలో. ముందుగా నాకింత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి కన్నతండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు. అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు దైవజనులు యేషవన్న గారికి, కుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, గడిచిన ఉదయకాలం నుంచినైనా రాత్రికాల సమయం వరకు తండ్రి మమ్మల్ని క్షేమంగా సజీవులకు నిలబెట్టి తండ్రి, నీ మాటలు నేర్చుకుంటూ తండ్రి, నీ సన్నిధానానికి నడిపించిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో తండ్రి, ఇంకా ఎంతమంది అయితే రాలేక ఉన్నారు తండ్రి, ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి నీ సన్నిధికి వచ్చి తండ్రి నీ మాటలు వినలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, ఇక్కడ నిలబడి తండ్రి చెప్పుటకు తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతనైనా. ఇదిగో తండ్రి, చెబుతున్న వాక్యాన్ని తండ్రి సరిగా విభజించలాగున సహాయం చేతండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించమని కోరుకున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, చెబుతున్న మాటలు తండ్రి విని గ్రహించి తండ్రి, చెబుతున్న మాటలు తండ్రి బైబిల్లో లాగున్నవో లేవో తండ్రి, వింటున్నవారు తండ్రి గ్రహించులాగున వారికి సమయోచితమైన జ్ఞానాన్ని, సందర్భానుసారమైన జ్ఞానాన్ని దయచేతండి. ఇదిగో తండ్రి, చెబుతున్న నాకు కూడా తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని దయచేతండి. ఇదిగో తండ్రి, ఎలాంటి తప్పులున్నా క్షమించమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమె. డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ నుంచి ఫస్ట్ ఇయర్ బుక్లో నుంచి 9వ పాఠం. మనుషులు తండ్రి హేబేలు మొదలుకొని మరణించిన వారందరూ పరలోకం వెళ్ళి ఉన్నారా? హేబేలు మొదలుకొని మరణించిన వారందరూ పరలోకం వెళ్ళి ఉన్నారా? దీని గురించి మనం ఆలోచన చేద్దాం. నేడున్న ప్రపంచంలో క్రైస్తవుల్లో కానీ హైందవుల్లో కానీ ఒక చెడ్డ నమ్మకం ఉంది. ఏంటదంటే చనిపోయిన వారందరూ మరణించగానే పరలోకం వెళ్ళిపోయారు అని. అంటే స్వర్గసుఖాలు అనుభవించడానికి మరణించిన వారందరూ పరలోకం వెళ్ళిపోయారు అని నమ్మడం ఆనవాయితీగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే చనిపోయిన వారి పేరిట సంతాప సభలు పెట్టి వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అంటే చనిపోయిన వారు పరలోకం వెళ్ళారని వీరు నమ్ముతూ ఉంటారు. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే చనిపోగానే పరలోకం వెళ్ళారని నమ్ముతారు. అంటే వాళ్ళు చెడ్డవాళ్ళైనా సరే పరలోకం వెళ్ళారని అనుకుంటారు. వారు దేవుని కోసం బ్రతికారా లేదా అని మాత్రం ఆలోచన చెయ్యరు. చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళారని నమ్ముతూ ఉంటారు. అది క్రైస్తవులైనా మనం కూడా నమ్ముతాం. మరణించిన వారందరూ పరలోకం వెళ్ళిపోయారు అని, స్వర్గస్థులు అయ్యారు అని. అంటే మనము వారిని చూస్తామా అండి? చనిపోయిన వెంటనే వారి ఆత్మ మనకు కనబడదు. కానీ ఏమంటారు క్రైస్తవులు, క్రీస్తు నమ్మిన వారు కూడా అదే మాట మాట్లాడతారు. వీరు స్వర్గస్థులు అయ్యారు, దేవుని దగ్గరికి వెళ్ళారు అని. మీరు బాధపడకండి, చనిపోయిన మీ వారు దేవుని దగ్గరికి వెళ్ళారని చెబుతూ ఉంటారు. మనుషుల మాటలు కాదండి మనం నమ్మాల్సింది, దేవుని మాటలను నమ్మాలి. అది మనం బైబిల్లో చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అంటే అంటే ఇక్కడ ఏమంటున్నాడండి? లేఖనముల యందు మీకు నిత్యజీవం కలదు. అంటే మనుషుల మాటల్లో కాదు మనకు నిత్యజీవం ఉండేది, దేవుని మాటల్లో మనకు నిత్యజీవం ఉందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. మొదటి జననము ఆదాము గారి ద్వారా జరిగిన మరణం మాత్రము హేబేలుతో ప్రారంభమైంది. హేబేలు నీతిమంతుడు. కయ్యీను తన తమ్ముణ్ణి చంపిన నరహంతకుడు. హేబేలు దేవునికి ఇష్టమైన బలి అర్పించి దేవునికి ఇష్టమైన బలి అర్పించి నీతిమంతుడుగా మనకు కనబడుతున్నాడు. అంటే హేబేలు నీతిమంతుడైన హేబేలు మరణించి ఎక్కడికి వెళ్ళాడండి? పరలోకం కాదు, పరదేశకు వెళ్ళాడు. అంటే హేబేలు మొదలుకొని నేటి వరకు మరణించిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోయారంటే పరదేశకు వెళ్ళిపోయారు. మరణం అనగా మన శరీరాన్ని విడిచి వెళ్ళడం. అంటే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడం. శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ మన కంటికి కనబడదు. కనబడని ఆత్మ మనము పరలోకం వెళ్ళిందని ఎలా చెప్పగలం? అలా చెప్తుంటే మనము వింటున్నాం. కంటికి కనబడని ఆత్మ పరలోకము వెళ్ళడం మనము చూడలేము. అలా ఎవరైనా మనం వెళ్ళారా అని మనం బైబిల్లో చూడగలిగినట్లయితే ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనం.
అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇక్కడ అబ్రహాం గారు నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే చనిపోయి ఎక్కడికి వెళ్ళాడండి? తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అబ్రహాం గారు 175 సంవత్సరాలు బ్రతికి చనిపోయి ఎక్కడికి వెళ్ళాడండి? తన పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు. అలాగే ఇస్సాకు గారు కూడా 180 సంవత్సరాలు బ్రతికి అతను కూడా చనిపోయి తన పితరుల యొద్దకే చేర్చబడ్డాడు. మరొక మాటను మనం చూడగలిగితే ఆదికాండము 49వ అధ్యాయము 33వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయము 33వ వచనం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఇక్కడ యాకోబు గారు కూడా ఎలా చనిపోయాడండి? కాళ్ళు ముడుచుకొని చనిపోయాడు. చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? తన స్వజనుల యొద్దకు వెళ్ళిపోయాడు. యాకోబు గారు కూడా పరలోకం వెళ్ళలేదు, తన స్వజనుల యొద్దకే వెళ్ళిపోయాడు. అలాగే మరొక మాటను మనం చూడగలిగినట్లయితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అతడు నా ఇష్టానుసారుడైన మనసుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. ఇక్కడ దావీదు గారి గురించి చెప్తున్నాడండి దేవుడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చినవాడంట. అంటే దావీదు నీతిమంతుడు, అంతేకాక దేవునికి ఇష్టమైన వాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటున్నాడు. దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చినవాడు. దావీదు గారు కూడా చనిపోయి పరలోకానికి వెళ్ళలేదండి. మరి ఇంకొక మాటను చూస్తే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. చాలండి. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. దావీదు గారు కూడా పరలోకానికి పోలేదు. మరణించిన నీతిమంతులందరూ హేబేలు మొదలుకొని మరణించిన వారంతా పరలోకానికి వెళ్ళలేదు. నోవాహు గారు కానీ, హానోకు గారి, అబ్రహాం గారు కానీ వీళ్ళందరూ ఎవరు కూడా మరణించి పరలోకానికి వెళ్ళలేరు. వారి పితరుల యొద్దకే వెళ్ళారు. హేబేలు గారికి పితరులు లేరు, మొదటి మనుషుడు అతనే కాబట్టి అతనికి పితరులు లేరు. మిగతా వారందరూ కూడా వారి పితరుల యొద్దకే వెళ్ళిపోయారు. అందరూ అక్కడే ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్ని ఎవరు వినరు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్ని ఎవరు నమ్మరు. బైబిల్లో ప్రతిదీ దేవుడు రాయించాడు. కానీ మనం వాక్య ప్రకారంగా వెళ్ళం, కానీ ఎవరో చెప్పిన మాటలు మాత్రం వింటూ ఉంటాం. బైబిల్లో ఇంత స్పష్టంగా దేవుడు రాయించాడు పరలోకం ఎవరు వెళ్ళలేదని. కానీ బ్రతికి ఉన్నవారు ఏం చెబుతారంటే, కానీ వారికి తెలియదు. చనిపోయిన వారి ఆత్మ వారి కంటికి కనిపించదు. వారు చనిపోగానే పరలోకం వెళ్ళారని వీళ్ళే చెబుతూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వారు, దేవుని కోసం బ్రతికారా లేదా, వారి జీవితం ఎలాంటిది అని ఇవన్నీ ఆలోచన చెయ్యరు. ఊరికే మాత్రం దేవుణ్ణి నమ్ముకున్నారు, క్రైస్తవులు కదా, క్రిస్టియన్సే కదా, దేవుని నమ్మారు కదా, వీరు పరలోకం వెళ్ళిపోయారు, దేవుని దగ్గర ఉన్నారని మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను మనం చూస్తే ఎవరు పరలోకం వెళ్ళారంటే యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోకం వెళ్ళింది. ఇంతవరకు మరణించిన నీతిమంతులలో ఎవరు మాత్రం పరలోకం వెళ్ళలేదు. ఒక్క యేసుక్రీస్తు వారే పరలోకం వెళ్ళారు. అదే మాటను మనం చూడగలిగితే యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. మరియు పరలోకం నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు వాడు,
పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అంటే పరలోకం నుంచి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎవరు ఎక్కిపోలేదు. ఇంత స్పష్టంగా రాపిచ్చాడండి యేసుక్రీస్తు వారు. ఎవరు వెళ్ళలేదు, నేను తప్ప పరలోకానికి ఎవరు వెళ్ళలేదు అని చెబుతున్నాడు. కానీ మన వాళ్ళు అందరూ పరలోకానికి వెళ్ళిపోయారు, అందరూ దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు చనిపోయిన వారంతా అని చెబుతూ ఉంటారు. మరి చనిపోయిన వారంతా ఎక్కడ ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే మనకు 3 లోకాలు కనిపిస్తాయండి. ఒకటి పరలోకము, 2 భూలోకము, మూడోది పాతాళ లోకం. మరణించిన నీతిమంతులందరూ ఎక్కడుంటారంటే పాతాళ లోకంలో ఉంటారు. అంటే నీతిమంతులే కదా మరణించింది, వాళ్ళు కూడా పాతాళానికి వెళ్ళిపోతారా? మరి నీతిగా ఎందుకు బ్రతకాలి, పాతాళానికి వెళ్ళడానికా అని మీరు ఆలోచన చేయొచ్చు. కానీ అక్కడ కూడా 2 దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదండి. అక్కడ కూడా ఏదో ఒకటి ఏర్పాటు చేసే ఉంటాడు. నీతిమంతులందరూ ఎక్కడుండారంటే పరదేశులో 2 స్థలాలు ఉంటాయండి. ఒకటి నెమ్మది పొందే స్థలము, ఇంకొకటి వేదనకరమైన స్థలము. మరణించిన నీతిమంతులందరూ ఎక్కడుంటారంటే నెమ్మది పొందే స్థలంలో ఉంటారు. దేవుని కోసం బ్రతకని వారు యాతనకరమైన స్థలంలో ఉంటారు. అదే మాటను మనం చూడగలిగినట్లయితే లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని లాజరును చూచి. చాలండి ప్రియులారా, ఇక్కడ మనకు ఇద్దరు కనిపిస్తున్నారు. లాజరు గారు, ధనవంతుడు. లాజరు గారు చనిపోయి ఎక్కడ వెళ్ళిపోయాడండి? అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు కొనిపోబడ్డాడు. ధనవంతుడు చనిపోయి ఎక్కడ వెళ్ళాడండి? పాతాళంలో యాతన పడుచున్నాడు. ధనవంతుడు తన ఇష్టానుసారంగా బ్రతికాడండి. తనకిష్టం వచ్చినట్టు తన జీవితాన్ని గడుపుకున్నాడు. అతడు తన ఇష్టానుసారంగా తన జీవితాన్ని గడుపుకున్నాడు. దేవుని గురించి తెలుసుకోకుండా డబ్బు ఉంది కదా అని తనకిష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవిస్తూ మరణించి పాతాళానికి వెళ్ళిపోయాడు. లాజరు దేవుని కోసము ఎన్నో భరించాడండి. ఎన్నో నిందలు కానీ అవమానాలు కానీ ఎన్నిటినో భరించాడు. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. అంటే ఇక్కడ మనకు ఉదాహరణకి మనకు దేశము ఒక్కటే, కానీ అందులో మనకు రాష్ట్రాలు వేరుగా ఉంటాయి. రాష్ట్రాలు ఒకటైనా అందులో జిల్లాలు వేరుగా ఉంటాయి. అలాగే పాతాళంలో కూడా 2 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి వేదనకరమైన స్థలము, 2 నెమ్మది పొందు స్థలము. ధనవంతుడు యాతన పడుచున్నాడు. ఇక్కడ ఈ 2 స్థలాలు వేరు చేసేదే ఒక అగాధము. నెమ్మది పొందే స్థలానికి ఏదైనా పేరు ఉందా అని మనం ఆలోచన చేస్తే లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడండి? నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశులో అంటున్నాడు. అంటే ఇక్కడ పరలోకం అన్నాడా, పరదేశ్ అన్నాడా? పరదేశు అన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా మొదట చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశికే వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళలేదు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే చనిపోయిన వారందరూ పరలోకానికి వెళ్ళలేదు, అందరూ కూడా పరదేశులోనే ఉన్నారు. మరొక మాటను మనం చూడగలిగినైతే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39వ వచనం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండుట నిమిత్తము
దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇక్కడ ఏమంటున్నాడండి? వీరందరూ వీరందరూ సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దానం ఫలము అనుభవించలేదు. చనిపోయిన నీతిమంతులందరూ కూడా సంపూర్ణులు కాలేదు. ఎందుకంటే మనం లేకుండా వారు సంపూర్ణులు కారు. వాగ్దాన ఫలమును అనుభవింపలేదంట. అంటే పరలోకానికి వాళ్ళు వెళ్ళలేదు, పరదేశంలోనే ఉన్నారు. మరి వాళ్ళు ఏమని దేవుణ్ణి వేడుకుంటున్నారంటే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాలు. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఇక్కడ ఈ చనిపోయిన నీతిమంతులు అందరూ దేవుణ్ణి వేడుకుంటున్నారు. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక వారికి తీర్పు తీర్చక మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండ చేయక ఉందని బిగ్గరగా కేకులు వేస్తున్నారు. అంటే మీరు ఎందాక తీర్పు తీర్చకుండా మా రక్తం నిమిత్తము భూనివాసులకు ఇంకా మీరు ప్రతిదండన చేయకుండా ఉంటారని వారికి కేకలు వేస్తున్నారు. అప్పుడు దేవుడు వారికి ఏమని చెప్తున్నాడంటే మీలాగా చంపబడబో వారి లెక్క పూర్తయ్యేంత వరకు మీరు ఉండాలి అని చెబుతున్నాడు. వారి లెక్క పూర్తి కావాలి, అప్పటి వరకు కొంచెం కాలం మీరు విశ్రమించండి అని చెబుతున్నాడు. పరలోకం మనము వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారి ద్వారానే మనము పరలోకం వెళ్ళాలి. మరి మనంతకు మనం పరలోకం వెళ్ళలేము. పరలోకానికి మార్గం తెలిసిన ఆయన యేసుక్రీస్తు వారే. ఆయన ద్వారా తప్ప మనం పరలోకానికి వెళ్ళలేము. అదే మాట మనము చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ బైబిల్లో యేసుక్రీస్తు వారు స్పష్టంగా ఈ మాటను రాపించాడండి. ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు వారు నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రారు, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేరు. అంటే ఇక్కడ ఏమంటాడంటే నేను తప్ప పరలోకానికి మిమ్మల్ని ఎవరు తీసుకొని వెళ్ళలేరు అంటున్నాడు. కానీ మన వాళ్ళు మాత్రం చనిపోయిన వెంటనే పరలోకానికి వెళ్ళిపోయాడు, స్వర్గస్థులయ్యారు, దేవుని దగ్గర ఉన్నాడని చెబుతూ ఉంటారు. మరి చనిపోయిన నీతిమంతులతో పాటు మనమందరం కూడా ఎప్పుడు వెళ్తామంటే పరలోకానికి యేసుక్రీస్తు వారి 2వ రాకడలో మనం పరలోకం వెళ్తాం. అంతవరకు మనము దేవుని కోసం నీతిగా బ్రతికితే, దేవుని యందు భయభక్తులు కలిగి మనం మరణించేంత వరకు ఈ లోకంలో పడిపోకుండా, లోకాశల్లో పడిపోకుండా మరణాంతం వరకు కూడా దేవునికి ఇష్టమైన వారిగా మనం బ్రతికితేనే యేసుక్రీస్తు వారి 2వ రాకడలో మనము పరలోకం వెళ్ళగలం. లేదంటే యాతనకరమైన స్థలానికి వెళ్ళిపోతాం. అది దేవునికి ఇష్టం కాదండి. తన పిల్లలైన వారందరూ తన యొద్దకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనమేమో మన ఇష్టానుసారంగా మనం బ్రతికి దేవునికి దూరం అయిపోతున్నాం. తన పిల్లలందరినీ ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడంటే తన కోసం తెలుసుకొని తన యందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా పవిత్రంగా బతికి మరలా తిరిగి తన యొద్దకు వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒక ఊరి నుంచి మనము వేరొక ఊరికి వెళ్ళిపోతే తిరిగి మళ్ళీ మన ఊరికి మనం వెళ్ళిపోతాం. కానీ మనం వచ్చింది పరలోకం నుంచి. మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలంటే పరలోకానికే వెళ్ళిపోవాలి. అది తెలుసుకోకుండా మనకు ఈ భూమి మీద మనకి ఇష్టం వచ్చినట్టు మనము బ్రతికి దేవునికి దూరం అయిపోతున్నామండి. మన పిల్లలకు మనం దూరం అయిపోతే మనం ఎంత బాధపడతామో మన కన్న తండ్రి అయిన దేవుడు కూడా పరలోకానికి వెళ్ళిపోకుండా మనమందరం అపవాది మాయలో పడిపోయి నరకానికి జారిపోతే ఇంకా ఎంత బాధపడిపోతాడండి. ఇవన్నీ తెలుసుకొని మనమందరం కూడా దేవుని కోసం బ్రతికి పరలోకం వెళ్ళాలి. మరణించిన వెంటనే ఎవరు పరలోకం వెళ్ళరండి. పాతాళంలో ఉన్న నెమ్మది పొందే స్థలంలో మాత్రమే ఉంటారు. మరలా ఎప్పుడు వెళ్తారంటే యేసుక్రీస్తు వారి 2వ రాకడలో వెళ్ళిపోతారు. అది తెలియక బోధకులైన వారు కూడా
అదే మాట చెప్తున్నారు విశ్వాసులకి. మరణించగానే పరలోకం వెళ్ళిపోయారు. మేము దేవుని చూసాము, పరలోకం వెళ్ళామని. అలాగే దినకరన్ ఆయన కూడా అంటున్నాడు. నేను కల్లో పరలోకం వెళ్ళిపోయాను. అక్కడ పేతురుని గారిని చూశాను. ఆయనతో మాట్లాడాను అని. అంటే ఇక్కడ చనిపోయిన నీతిమంతులందరూ ఎక్కడున్నారని చెప్తున్నాడు? పాతాళంలో నెమ్మది పొందే స్థలంలో ఉంటున్నాడు. కానీ ఈయన ఏం చెప్తున్నాడు? నేను పరలోకం వెళ్ళాను. పేతురుని గారిని చూశానక్కడ, మాట్లాడాను అని అంటున్నాడు. అంటే మరి వీళ్ళందరూ యేసుక్రీస్తు వారు నేను తప్ప పరలోకానికి ఎవరూ వెళ్ళలేదని చెబుతున్నాడు. కానీ ఈయన మాత్రం నేను పరలోకం వెళ్ళాను, పేతురుని గారిని చూశాను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఎక్కడ మనకు తప్పైపోతాయి. అంటే ఆయన తప్పు రాపిస్తాడా? దేవుడు మనకు ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడండి? దీంట్లో తప్పులు రాయించడానికా? ప్రతీదీ మనం ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో అన్నీ స్పష్టంగా రాయించాడండి. కానీ మనమేమి బైబిల్‌ని నమ్మం కానీ, మనుషుల మాటల్ని మాత్రం తొందరగా నమ్ముతాం. అదే అబద్ధాన్ని తొందరగా నమ్ముతాం గానీ, నిజాన్ని మాత్రం నమ్మం. మనుషులు చెప్పే మాటల్ని నమ్మకండి. దేవుని మాటల్ని నమ్మండి. వాక్యాన్ని బట్టి మనము వెళ్ళాలి. ఎవరు చెప్పినా కూడా అవతల వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు చెప్పే మాటలు కాదు మనం నమ్మాల్సింది. బైబిల్‌లో దేవుడు అలా రాయించాడా లేదా? ఆ మాటలు బైబిల్‌లో ఉన్నాయా లేదా అని తెలుసుకొని, గ్రహించి, పరిశీలించి మనం పరిశోధన చెయ్యాలి. అప్పుడే వాక్యాన్ని నమ్మి దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలి. అలాగే ఇంతవరకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి అన్నయ్యకి కృతజ్ఞతలు, వందనాలు. అలాగే దేవునికి కూడా ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి కన్నతండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు, వందనాలు. నేను చెప్పిన ఈ మాటల్లో ఎలాంటి తప్పులున్నా క్షమించమని వేడుకుంటూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా కన్నతండ్రి, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలైనా. ఇదిగో తండ్రి, ఇంతవరకు తండ్రి నీ మాటలు చెప్పి ఉన్నాను తండ్రి. ఇదిగో తండ్రి, నేను చెప్పిన మాటలు తండ్రి ఎలాంటి తప్పులున్నా క్షమించండి తండ్రి. ఇదిగో తండ్రి, ఇంకా గొప్పగా నేర్చుకొని తండ్రి. ఇదిగో తండ్రి, నీ మాటలు ప్రకటించే భాగ్యాన్ని తండ్రి దయచేతండి. మంచి వేచనమైన జ్ఞానాన్ని దయచేతండి. ఇదిగో తండ్రి, ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని తండ్రి నన్ను నేను హెచ్చరించుకుంటూ తండ్రి, ఇక్కడ కూర్చున్న వారిని హెచ్చరించు తండ్రి. ఇదిగో తండ్రి, నీ మాటలు చెప్పి ఉంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, మా మరణాంతం వరకు నైనా తండ్రి నీ కోసం బ్రతికి తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి జీవించి తండ్రి, పరిశుద్ధంగా పవిత్రంగా ఇదిగో తండ్రి, ఈ లోకంలో పడిపోకుండా తండ్రి నీకోసం నమ్మకంగా బ్రతికి పరలోకం చేరేవారుగా మేము ఉండుటకు సహాయం చేయండి తండ్రి. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు తండ్రి, ఇదిగో తండ్రి, హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు మరణించిన నీతిమంతులందరూ తండ్రి పరలోకం వెళ్ళిపోలేదు నాయన. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరూ తండ్రి నెమ్మది పొందే స్థలంలో ఉన్నారని మేము నమ్ముచు, ఇదిగో తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోకం వెళ్ళి ఉన్నాడని తెలుసుకొని తండ్రి, ఇదిగో తండ్రి, ఎవరు చెప్పినా కూడా తండ్రి, ఇదిగో తండ్రి, మనుషుల మాటలు మేము నమ్మకుండా తండ్రి, నీ వాక్యాన్ని తండ్రి చదివి తండ్రి, వాక్యంలో ఉన్న నీ సత్యమైన మాటలను గ్రహించి తండ్రి, మాటల ప్రకారంగా మేము జీవించలాగున సహాయం చేయమని ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి, నన్ను నేను హెచ్చరించుకుంటూ వచ్చిన వారికి మాటలను చెప్పి హెచ్చరిస్తూ తండ్రి ఈ మాటలు ముగిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. ఇక్కడికి వచ్చి మైకు పట్టుకొని ప్రార్థన చేయాలంటేనో పాట పాడాలంటేనో భయపడిపోతారు. అట్లాంటిది సహోదరి అర్ధగంట చెప్పింది. గొప్ప విషయం కదా. ఒకసారి క్లాప్స్ కొట్టండి. వండరు తల్లి, బాగా చెప్పావు. అర్ధగంటలోనే పాఠం అంతా కరెక్ట్గా తీసుకొని వెళ్ళావు. వెరీ గుడ్. ఇంకా మీరు కూడా చెప్పాలా. ఒక వారం పల్లవి, ఒక వారం ధరణి, ఇట్లా స్త్రీలు కూడా దేవుని పనిలో ఎదగాలి. మంచిది. చిన్న చెప్పాలా, చందు చెప్పాలా, దేవకుమార్ చెప్పాలా. ఎగ్జామ్స్ దగ్గర పడుతూ ఉన్నాయి. ఇంకా ఒక 2 వీక్స్ మాత్రమే ఉంది. మీరు సిద్ధపడండి. మరి బాగా చదవండి, నేర్చుకోండి. మన కాలేజీ నుంచి కొందరు ఎగ్జామ్స్ రాయటానికి దేవుడు సహాయం చేయలేదని మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఎగ్జామ్స్ రాసే వరకు మరి సమయంలో కుమారుడు రమేష్ వచ్చి మరి కొన్ని మాటలు, దేవుని మాటలు అందిస్తాడు.
మొదటిగా నాకు ఇంత మంచి చక్కని అవకాశాన్ని ఇచ్చిన కనతనైన దేవునికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు యోసేపు గారికి, ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనం తెలియజేసుకొనుచున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈరోజు మన పాఠం పరలోకం నరకం నిజంగా ఉన్నాయా. మన మధ్యలో ఉన్న సహోదరి తబితక్క గారు చెప్పిన పాఠంలోని కొంత భాగాన్ని మనం దీంట్లో కూడా నేర్చుకుందామండి. పరలోకం నరకం నిజంగా ఉన్నాయా, డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ 2వ సంవత్సరంలోని 2వ పాఠం. మనకి పరలోకం నరకం నిజంగా ఉన్నాయా అనే ఈ పాఠంలోని ఈ ప్రశ్న వినగానే మనకి ఇక్కడ 2 కనపడుతున్నాయండి. మొదటిది ఏంటిది? పరలోకం. రెండవది నరకం. ఈ 2 నిజంగా ఉన్నాయా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. పరలోకం అనగానే మనందరికీ ఏమని తెలుసా అండి? మనందరికి కానివ్వండి, సమాజంలో బ్రతికే ప్రతి ఒక్కరికి పరలోకం అనగానే దేవుడు ఉండే లోకం, అక్కడ మంచివారు ఉంటారు, అక్కడ నెమ్మది, శాంతి, సమాధానం, ప్రేమ ఇవన్నీ ఉంటాయని తెలుసు. మరి అది ఎక్కడ ఉంది అనేది మనం ఈరోజు ఆలోచిద్దాం. అలాగే రెండవది నరకం. నరకం అనగానే చాలామందికి నరకం పైన అవగాహన ఉండిద్దండి. అక్కడ ఏం జరిగిద్ది, ఎవరెవరు ఉంటారయ్యా అంటే అక్కడ అనీతిమంతులు, పాపం చేసిన వారు, దేవుని కోసం బ్రతకని వారు అక్కడ ఉంటారు. కొంతమందికి నరకం పైన ఏమేమి అవగాహన ఉందండి? అక్కడ ఏదో మంట ఉందని, దాని మీద దాంట్లో ఒక పెద్ద డేక్షా ఉందని, దాంట్లో నూనె ఉందని, అక్కడ ఏపుతారని, అక్కడ అటువంటి యాతన ఉండిద్దని చాలామంది చెప్తున్నారు. మరి ఈ 2 అసలు ఎక్కడున్నాయి, వాటిల్లో ఎవరున్నారు అనేది మనం ఈరోజు ఆలోచిద్దాం. మొదటిగా పరలోకం అనేది ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇక్కడ ఈ 3 వచనాల్లో మనకి పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ అనే 3 సందర్భాలు, 3 మాటలు కనపడుతున్నాయండి. మొదటిది ఏంటిదంట? పరలోకం. పరలోకం అనగానే దానికి ఉన్న పర్యాయ పదాలు స్వర్గం, మోక్షం, పరము, ఇటువంటి పర్యాయ పదాలు వస్తూ ఉంటాయి. మరి ఈ పరలోకం ఎక్కడుంది అనేది మనం నేడు సమాజాన్ని ఒకసారి ప్రశ్నించగలిగితే వారు చెప్పే సమాధానం పైన ఉందనే చెప్తారు. కానీ పైన ఎక్కడుంది, ఎవరు వెళ్ళారు, ఎవరు వెళ్ళి చూశారంటే ఎవరు చెప్పలేరు. ఇప్పుడు ఉదాహరణకి అమెరికా ఉందని ఇక్కడ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. అది మనం వెళ్ళి చూసామా? చూడలేదు. అయినప్పటికీ ఉందని నమ్ముతున్నాము, ప్రపంచ పటంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే పరలోకం ఉందని అందరికీ తెలుసు, కానీ అది ఎక్కడుంది అనేది ఎవ్వరికీ తెలియదు. మరి ఆ సందర్భాన్ని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం ఎవరిదంట? ఆత్మ విషయమై దీనులైన వారు. ఆత్మ అనగానే మనందరికీ ఏం తెలుసు అండి? దేహాన్ని నడిపించేది ఆత్మ అని తెలుసు. మరి అటువంటి ఆత్మని మనం ఎలా వాక్యంలో పెంచాలి? అటువంటి ఆత్మ కలిగిన వారంగా మనందరం వాక్యం పట్ల ఎటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు
తాను బోధ ప్రారంభించే కాలంలో ఆయన నోరు తెరవగానే మొట్టమొదటిగా వాడిన పదం ఆత్మ. మరి ఈ ఆత్మ ఎంత ప్రాముఖ్యమైనది అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఈ ఆత్మ మనకి ఎక్కడి నుండి వచ్చిందండి? మొట్టమొదటిగా దేవుని దగ్గర నుంచి ఆదాము గారిలోకి, అలా తరతరాలు తరతరాలు మారుతూ ఈనాడు మనం ఈ భూమి మీదకి వచ్చాం. దేవునిలో నుండి వచ్చిన ఆ ఆత్మ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడికి 6:30కి మీరందరూ వచ్చారండి. ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చారు. మరి ఇప్పుడు ఒక అరగంటలో మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? మళ్ళా ఇంటికి వెళ్ళిపోతాం అందరం. అలానే మనం మనకొచ్చిన మనలో ఉన్న ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. మరి దేవుని దగ్గర నుండి వచ్చిన ఈ ఆత్మ మరలా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈనాడు సమాజంని మనం చూడగలిగితే వారి ఆత్మలు, వారి యొక్క జీవన విధానం, వారి యొక్క బ్రతుకు ఎలా ఉందండి? మరలా దేవుని దగ్గరికి వెళ్ళే విధంగా ఉందా? లేదా కింద ఉన్న భూమి క్రింద ఉన్న నిత్యలోకమైన నరకానికి వెళ్ళే విధంగా ఉందా? ఆలోచించండి. పరలోకం ఉందని మనకి యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. మరి ఆ పరలోకానికి వెళ్ళేవారు పరిశుద్ధులైతే మరి రెండవ లోకంగా నరకం కనబడుతుంది. మరి ఈ నరకానికి వెళ్ళేవారు ఎవరో ఆ సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు అని ఆయన అంత గట్టిగా భీకరంగా ఆయన అంత మాట చెబుతుంటే మరి ఎంతమంది ఇక్కడ ఈ సమాజంలో దేవుని కోసం బ్రతికేవారు ఉన్నారు? ఆయన మాట విని ఎందరో ఆనాడు మార్పు చెందారు. మార్పు చెంది తమ జీవితాలను మార్చుకొని నరక శిక్షకు బదులు పరలోకానికి వెళ్ళే మార్గాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు. మరి అటువంటి పరలోకానికి మనందరం వెళ్ళాలి. ఆ పరలోకానికి వెళ్ళాలంటే మనందరి బ్రతుకు ఎలా ఉండాలని? దేవుని కోసం బ్రతికే విధంగా ఒక పౌలు గారి వలె, ఒక పేతురు గారి వలె, ఒక యేసుక్రీస్తు వారి వలె ఇలా ప్రవక్తలను మాదిరిగా తీసుకొని మనం ఎప్పుడైతే మనం బ్రతుకుతామో మనం మన ఆత్మను పరలోకానికి తీసుకునే వెళ్ళే విధంగా మనందరం ఉంటాం. మరి దేవుని దగ్గర నుండి వచ్చిన ఆత్మ మరలా ఎక్కడికి చేరాలి? దేవుని దగ్గరికే చేరాలి. మరి ఈనాడు ఎక్కువ ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఎంతమంది పరలోకానికి వెళ్తున్నారు, ఎంతమంది నరకానికి వెళ్తున్నారని మనం నేటి సమాజం గురించి ఒకసారి ఆలోచన చేయగలిగితే నరకానికి వెళ్ళేవారే ఎక్కువ మందిగా మనకి ఇక్కడ కనబడుతున్నారు. మరి నరకానికి వెళ్ళేవారి సంఖ్య పెరిగిపోతే మరి దేవుని పిల్లలుగా పుట్టిన వాళ్ళు, పరలోకం నుండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది దేవుని పిల్లలుగా తిరిగి పరలోకానికి వెళ్తున్నారు ఆలోచించండి. అందుకే మరొక మాట మనం చూడగలిగితే చనిపోయిన తర్వాత నరుడు ఎక్కడికి వెళ్తాడో ఎవరు తెలియజేతురని ప్రసంగి గ్రంథంలో మనకు కనబడుతుంది. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు. ఇక్కడ ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు మాట్లాడుతూ నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు అని అంటున్నాడంటే నేటికి కూడా నరుడు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తున్నాడా, పాతాళం వెళ్తున్నాడా అనేది చాలామందికి అవగాహన లేదు. ఎవరు చెప్పలేరు కూడా. చనిపోయిన ప్రతి ఒక్కరిని స్వర్గస్థులు అయ్యారు అని పేరుకి మాత్రమే ఆ ఫ్లెక్సీల్లోనూ పాంప్లెట్లోనూ రాస్తున్నారే తప్ప వారు నిజంగా స్వర్గస్థులు అయ్యారా లేదా ఎవరికి తెలుసు? తమ ఆత్మ పరిశీలన చేసుకుంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. స్వర్గస్థులు అయ్యారని పేరుకు మాత్రమే రాస్తున్నారు, కానీ వాళ్ళు నిజంగా వెళ్ళారా లేదా దేన్ని బట్టి మనం చూడాలి? వాళ్ళ బ్రతుకును బట్టి, వాక్యాన్ని బట్టి మనం ఆలోచించాలి. మరి స్వర్గస్థులయ్యారని పేరుకు మాత్రమే రాసుకుంటే స్వర్గస్థులు అవుతారా? కారు. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ అనుకోండి, నాది చదువు అయిపోలేదు, కానీ నేను ఇప్పుడే నేను కలెక్టర్ అని రాసుకుంటే నాది కలెక్టర్ పోస్ట్ ఇస్తారా? పోస్టు ఇవ్వరు. అలాగే స్వర్గస్థులయ్యారని మనం రాసుకున్నంత మాత్రాన స్వర్గానికి వెళ్ళిపోం. మన బ్రతుకు సరిగ్గా ఉండాలి. మనం దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని నేర్చుకొని మనం వాక్య ప్రకారం బ్రతుకుతూ అనేకులకు చెప్పాలి. అప్పుడే స్వర్గస్థులు అయ్యారు అని మనం ప్రతి ఒక్క చనిపోయిన వారిని చెప్పవచ్చు. అలాగే మరొక వచనం మనం చూడగలిగితే సామెతల గ్రంథం. పరలోకం ఎక్కడుందని మనం తెలుసుకున్నామండి ఇంతాక.
పైన యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన తర్వాత పరలోకం నుండి ఒక స్వరం వినబడింది అనే సందర్భం తెలుసు మనకి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన తరువాత పైన ఆకాశం తెరవబడిందంట. ఆకాశం తెరవబడిన తర్వాత తండ్రి అయిన దేవుడు, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే స్వరం పరలోకం నుండి వినబడింది. పరలోకం ఎక్కడుందని మాకు ఇక్కడ కనబడుతుంది? పరలోకం ఆకాశం అవతల పైన ఉందని మనకు కనబడుతుంది. అలాగే మనం ఇంతక ఫిలిప్పులకు రాసిన పత్రికలో చదువుకున్న విధంగా భూమి క్రింద లోకం అనగానే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. భూమి క్రింద ఉన్న లోకం ఏంటంటండి? పాతాళ లోకం, అదే నరకం, అదే యాతనకరమైన స్థలం. మరి పరలోకం నరకం నిజంగా ఉన్నాయా అంటే పరలోకం గురించి తెలుసుకున్నాం. అది నిజంగా ఉంది. ఎక్కడుంది? ఆకాశం అవతల పై భాగంలో ఉంది. అలాగే నరకం ఇది ఎక్కడ ఉందంటండి? భూమి క్రింద ఉన్న లోకం, అదే పాతాళ లోకం. ఆ పాతాళ లోకంలో ఎవరెవరు ఉన్నారని మనం ఇందాక తెలుసుకున్నాం. తబితక్క గారు చెప్పారు మనకు. పాతాళంలో ఎవరెవరు ఉన్నారండి? మొట్టమొదటిగా మూడు స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలు ఏ సందర్భంలో మనకు కనబడుతున్నాయి అంటే ధనవంతుడు లాజరు సందర్భంలో అక్కడ మనకి 3 భాగాలు కనబడుతున్నాయి. మొట్టమొదటిది ఏంటండి? నెమ్మది పొందే స్థలం. రెండవది యాతనకరమైన స్థలం. మూడవది ఆ రెండింటి మధ్య ఉన్నది అగాధం. పరదేశులు ఎవరున్నారని మనం తెలుసుకున్నాం. దేవుని కోసం బ్రతికిన వారు, నీతిమంతులు పరదేశంలో ఉన్నారు. యాతనకరమైన స్థలంలో ఎవరున్నారు? దేవుని కోసం బ్రతకని వారు, అనీతిమంతులు, పాపులు, వీరందరూ యాతనకరమైన స్థలంలో ఉన్నారు. మరి ఈ రెండింటి మధ్య ఏముందని తెలుసుకున్నాం? అగాధం ఉందని తెలుసుకున్నాం. మరి అగాధంలో ఎవరున్నారో మనం ఒకసారి చూడగలిగితే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. చాలండి. ఇక్కడ దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వాటిని ఎక్కడ బంధించాడంట? పాతాళ లోకంలో కటిక చీకటి గల బిలములో బంధించాడు. నరకం నిజంగా ఉందా లేదండి? ఉంది. నరకం ఉందని, దానిలో 3 భాగాలు ఉన్నాయని, ఆ భాగాలలో ఎవరెవరు ఉన్నారు అనేది కూడా మనం తెలుసుకున్నాం. మరి పరలోకం నరకం నిజంగా ఉన్నాయా? ఉన్నాయి. పరలోకం దేవుడు ఎందుకు చేశాడండి? నీతిమంతులుగా బ్రతికి నా కోసం మీరు భూమి మీద కష్టపడి నా పని చేస్తూ నా కోసం బ్రతికారని దేవుడు మనందరం శాశ్వత కాలం అక్కడ సుఖపడడానికి, దేవునితో కలిసి ఉండడానికి ఆయన ఇచ్చేది మనకు పరలోకం. అదే భూమి మీద మనం పాపం చేస్తూ దేవుని కోసం బ్రతకకుండా దేవుణ్ణి ధిక్కరిస్తూ మనందరం బ్రతికితే ఆయన ఇచ్చేది నరకం. మనల్ని ప్రేమించి ఇచ్చేది పరలోకం అయితే మనల్ని ఆయన శిక్షించి మనల్ని దూరం ఖండించి ఇచ్చేది నరకం. మరి ఈ 2 స్థలాలలో, ఈ 2 లోకాలలో మనందరం ఏ లోకానికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. ఇక్కడున్న మనందరం ఇదే ఆప్యాయత, ఇదే ప్రేమ, ఇదే క్రీస్తులోని తత్వం మనందరం కలిగి ఉండి పరలోకమైన ఆ మహాలోకానికి మనందరం వెళ్ళాలని కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నానండి. అందరు తల వంచి కళ్ళు మూసినట్టుగా అయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనములు తండ్రి. తండ్రి, నేటికి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచారు. అందుని బట్టి కృతజ్ఞతలు. ఈ రాత్రికాల సమయమున మేము ఎన్నో విషయాలు తెలుసుకొని ఉన్నాం తండ్రి. విన్న వాక్య ప్రకారం మేమందరం బ్రతుకుతూ
ఎటువంటి లోటుపాట్లు ఉన్నా మేము వాటిని సరిచేసుకుంటూ వాటి ప్రకారం బ్రతుకుతూ ఇతరులకు చెప్పే భాగ్యం దయచేయండి. ఇలా మేమందరము మీ కుమారుని రాకడ పర్యాంతం వరకు అనుదినం మీ జ్ఞానంలో ఎదుగుతూ అపవాది తలను చితుకు త్రొక్కేలా మేమందరం ఉన్నట్లు సహాయం చేయండి. మాకు ఇంత మంచి మహాజ్ఞానాన్ని వెలికి తీసి నేర్పిస్తున్న జయశైలి తాతయ్య గారికి మంచి ఆరోగ్యమును ఆయుష్యం దయచేయండి. ఇంకా ఎందరైతే మీ సత్యవాక్యాన్ని చేత పట్టుకొని లోకమంతటా జ్యోతుల వలె వెలుగుతూ అనేకులను రక్షిస్తూ వాక్యాన్ని బోధిస్తున్నారో వారందరి ప్రయాణాల్లోను పనుల్లోనూ మీరే క్షేమంగా కాచి కాపాడండి తండ్రి. మా తుది శ్వాస వరకు మేమందరము ఇలా అనుదినం మీ జ్ఞానంలో ఎదిగే భాగ్యాన్ని దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని వర్లారా, ప్రియమైన దేవుని వర్లారా, మరి ఇప్పటి వరకు ఎన్నో సంగతులను దేవుని వాక్యంలో నుంచి మనకి వినిపించినటువంటి కుమారుడు రమేష్కి ప్రభు నామంలో వందనాలు. చాలా చక్కగా కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి ఒక 20 నిమిషాలు మనతో పంచుకున్నాడు. ఇంకా భవిష్యత్తులో ఉన్నతంగా దేవుని మాటలు చెప్పులోగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు మనం విన్నాం కదా, ఏవేవి ఉన్నాయంట? లోకాలు ఎన్ని? 3 లోకాలు. 1 పరలోకం, 2 భూలోకం, 3 పాతాళ లోకం. 3 లోకాలు మనకు కనబడుతున్నాయి. పరలోకం ఎవరుండే లోకం? దేవుడుండే లోకం, పరిశుద్ధులు నీతిమంతులుండే లోకం. భూలోకం ఎవరుండే లోకం? నరులు ఉండే లోకం. పాతాళ లోకం ఎవరుండే లోకం? పరలోకం అంటే దేవుడు ఉన్నాడు, ముందుగానే ఉంది. ఇప్పుడు దేవుడు పరలోకం తరువాత భూలోకాన్ని చేశాడా, నరకాన్ని చేశాడా? సార్, నరకాన్ని. ఇంకా ఫస్ట్ పరలోకం ఉంది, పరలోకంలో దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మరి తరువాత భూలోకాన్ని చేశాడా, పాతాళాన్ని చేశాడా? దేన్ని బట్టి చెప్పగలుగుతున్నారు? అపవాదిని వాని దూతలను. వెరీ గుడ్, మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు. ఒకసారి మీరు క్లాప్స్ కొట్టుకోండి. అట్లా ఉండాలి వాక్యంలో. ఫస్ట్ పరలోకం, దేవుడున్న లోకం. అప్పుడు ఈ భూలోకం లేదు, పాతాళం లేదు. అసలు పాతాళం ఇంతకీ ఎందుకు చేశాడు? ఎవరి కోసం చేశాడు? బైబిల్లో నుంచి చూద్దాం. పాతాళం ఎవరి కోసం చేశాడు, ఎందుకోసం చేశాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును
సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నిత్యము మండే అగ్ని ఎక్కడుంది? పాతాళం. ఇంకొకటి కూడా ఉంది. ఇంకొకటి ఏడుంది అది? పైన ఉన్నాడు సూర్యుడు, మండుతున్నాడా లేదా? నిత్యం నిత్యము మండుతూనే ఉన్నాడు. భూమిలో కూడా అక్కడక్కడ అగ్నిపర్వతాలు ఉన్నాయి, మండుతూనే ఉన్నాయి. ప్రేమన దేవుని వల్లారా, నిత్యాగ్నిలోనికి పోవుడి. అది ఎవరి కోసం సిద్ధపరిచాడంట? అపవాదికిని వాని దూతలకు. దేవుని పిల్లలమైన మన కోసంగా చేసిన దాన్ని అపవాది కోసం, వాని దూతల కోసం దాన్ని చేశాడు. ఎప్పుడైతే పరలోకంలో దేవునికి వ్యతిరేకంగా ఈ యొక్క అపవాది వాడి యొక్క సైన్యాన్ని సిద్ధపరచుకొని దేవుని మీదకి యుద్ధాన్ని ప్రారంభించిందో, ఆ ప్రారంభించినప్పుడే దేవుడు అక్కడ మికాయేలుని తన సైన్యాన్ని పంపించి దానిని దాని యొక్క అనుచరులను ఓడించి ఎక్కడికి తొక్కివేశాడని పేతురు 2:4 చదువుకున్నాం మనం. పాతాళ లోకములో కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి. కుమారుడు పాతాళ లోకంలో 3 భాగాలు ఉన్నాయి అన్నాడు. 3 స్థలాలు ఉన్నాయి. ఏవేవి? ఏవేవి? ఒకటి నెమ్మది పొందే స్థలం, నీతిమంతులు ఉండేది. రెండవది వేదనకరమైన స్థలం. ఎక్కడెవరు ఉంటారు? అయా దేవుని కోసం బ్రతకని వారు, అనీతిమంతులు. మూడవది ఏడుంది మరి? మూడవది ఏంటిది? కటిక చీకటి గల బిలములు. ఇటువైపు నెమ్మది పొందే స్థలం ఉంది, ఇటువైపు వేదనకరమైన స్థలం ఉంది, మధ్యలో అగాధం ఉంది. ఇది మనకి ఎలా తెలిసిద్దంటే అబ్రహాము గారు చెప్తాడు లాజరు ధనవంతుడి విషయంలో. అయ్యా లాజర్ను పంపించు అంటే ఈయన ఏమంటున్నాడు? మీకును మాకును మధ్య అగాధం ఉంది, ఇక్కడి వారు అక్కడికి కానీ అక్కడి వారు ఇక్కడికి కానీ దాటి రాకుండానట్లు దాన్ని సిద్ధపరిచాడు. ఆలోచించండి. అంటే పాతాళం అనేది మన కోసం చేసింది కాదు, అపవాది కోసం చేసింది. ఈరోజు ఎంతోమంది చనిపోగానే మరి బిడ్డలు చెప్పినట్లుగా స్వర్గస్థులయ్యారు. అదే క్రైస్తవులు అనుకోండి, ఏం రాస్తారు? పరలోకపు పిలుపు, లేదంటే అమ్మా ప్రభువునందు నిద్రించిరి, స్వర్గస్థులయ్యారని క్రైస్తవేతరులు రాసుకుంటారు. క్రైస్తవులైతే పరము తపించిరి, పరమునకు వెళ్ళారు, పరలోకపు పిలుపు అని రాసుకుంటున్నారు. నిజంగా కుమార్తె చెప్పినట్టు వాక్యాన్ని బట్టి ఇప్పటి వరకు ఎవరు పరలోకం వెళ్ళారు ఈ భూమి మీదకి వచ్చిన వారిలో? ఒక్క యేసుక్రీస్తు వారు తప్ప ఎవ్వరూ పరలోకం వెళ్ళలేదు. ఆయన మాత్రమే పరలోకం వెళ్ళాడు. మీరు ఇవన్నీ బేసిక్స్ గుర్తుపెట్టుకోవాలి బాగా, లేకుంటే బైబిల్ అర్థం కాదు. గలిబిలిగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది, అర్థమైనట్టే ఉంటుంది, అర్థం కాదు. కనుక బేసిక్స్ అనేవి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకి స్కూల్లో పాఠ్యపుస్తకాల్లో అది మ్యాథ్స్ కానివ్వండి, తెలుగు సబ్జెక్ట్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, కొన్ని బేసిక్స్ ఉంటాయి. అవి ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇప్పుడు మ్యాథ్స్లోకి వెళ్ళామనుకోండి, రెండో ఎక్కం చెప్తారు లేదా? చెప్తారు. అవి బేసిక్స్. 1 2 3 నేర్పిస్తారు లేదా? నేర్పిస్తారు. అవన్నీ బేసిక్స్, ప్రారంభపు స్థితి. వాటిని మర్చిపోయారు అనుకోండి, పైకి వెళ్ళిన తరువాత చాలా ఇబ్బంది అవుతుంది. మర్చిపోకూడదు, జ్ఞాపకంలో ఉంచుకోవాలి.
విన్న మాటలు కూడా మన యొక్క హృదయంలో నింపుకొని వాటిని నెమరికి వేసుకుంటూ వాక్యాన్ని నేర్చుకునే విధానంలో ఉండాలి ఎప్పుడైనా సరే. నాకంతా వచ్చు, నాకంతా తెలుసు, నా ముందు ఎవరు నిలబడతారు, నా అంత తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అనే ఆలోచనతో ఉన్నాం అనుకోండి, వాక్య విషయంలోనే కాదు, నువ్వు చేసే డ్యూటీ విషయంలోనైనా, పని విషయంలోనైనా, ఏదైనా సరే నాకంతా తెలుసు అనే ఆలోచనలో ఉన్నామంటే నువ్వు ఇంకా ముందుకెళ్ళలేవు. మనం ఇంకా ముందుకెళ్ళలేం. నేను తెలుసుకోవలసింది చాలా ఉంది అని నేర్చుకునే విధానంలో ఎవరుంటారో వాళ్ళు మాత్రమే డెవలప్ అవుతూ ఉంటారు, అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఎందుకంటే నేర్చుకునే తత్వంలో ఉన్నాడు కనుక నేర్చుకుంటూ ఉంటాడు, అభివృద్ధి చెందుతూ ఉంటాడు. నేర్చుకునే తత్వం లేనప్పుడు ముందుకు వెళ్ళలేరు. అందుకే భక్తుడు అంటాడు, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ప్రభువా తరతరముల నుండి ఎవరంట? దేవుడంట. మనకు నివాస స్థలం ఎవరంటే దేవుడు. ఈ భూమి మీద కొద్ది కాలం ఉండి వెళ్ళిపోవటానికి వచ్చిన వారం. ఈ భూమి మీద ఎలా బ్రతకాలో యేసుక్రీస్తును చూసి నేర్చుకొని బ్రతికి ఈ జీవితానికి దేవుని కోసం పనిచేసి, దేవుడు తెలియని వారికి అనేకులకు దేవుణ్ణి పరిచయం చేసి మన జీవితాన్ని ముగించుకొని వెళ్ళటానికి వచ్చిన వారం. ఒక మహాలోకాన్ని సిద్ధపరిచాడు. ఆ లోకం మనం వెళ్ళాలి అంటే ఎవరిని తీసుకుని వెళ్తాడంటే యేసుక్రీస్తు వారు మనం చదివిన మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనే చెప్తాడు. 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొందురు. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం పరలోక రాజ్యం. అక్కడ ఏమన్నాడు? తరతరములకు మాకు నివాస స్థలము నీవే. లోకము పుట్టక మునుపు, అక్కడ మళ్ళా కీర్తన గ్రంథంలోకి వెళ్ళి చూస్తే అక్కడ అంటాడు, లోకము పుట్టక మునుపు, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టించక మునుపు యుగ యుగములు నీవే మాకు దేవుడువు. అంటే ఈ లోకాన్ని కలిగించక ముందే ఈ పర్వతాలు, ఈ సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, ఈ విశ్వాన్ని, ఈ ప్రకృతిని కలిగించక ముందే ఆయన దేవుడుగా ఉన్నాడంట. మనకు దేవుడై ఉన్నాడంట. మనం ఉన్నామా మరి? ఎప్పుడు ఉన్నామా? భక్తుడు అంటున్నాడు, వాక్యం చెప్తుంది, ఇదిగో ఈ లోకము పుట్టక మునుపు, ఈ పర్వతాలు పుట్టక మునుపు, ఈ సముద్రము, మైదానము, ఈ నేల మట్టి రవ్వంతయు సృష్టింపక మునుపే ఆయన మనకు దేవుడై ఉన్నాడంట. నీవు యుగ యుగములు దేవుడవై ఉన్నావు. ఉన్నతుడు. ఉండే లోకం ఇది, పోయే లోకం. ఈ లోకం ఉంటుందా? ఉండదు. పోయే లోకం. పోయే కాలం అంటారు చూసారా? ప్రతి ఒక్కళ్ళకి పోయే కాలం ఖచ్చితంగా ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఆ పోయే లోపే మన బ్రతుకును దేవుని కోసం కాపాడుకొని, ఇంతకుముందు చేసినవన్నీ విడిచిపెట్టేసి, దేవుణ్ణి తెలుసుకున్నాక దేవుని కోసం నమ్మకంగా బ్రతికే పిల్లలముగా, దేవుడు గ్రంథంలో ఉన్నటువంటి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి లోకాలు నిజమని, వాస్తవమని విశ్వసించి నమ్మి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించిన వారే ఒకరోజు పరలోకానికి వెళతారు. ఎవరయ్యా వాళ్ళంటే క్రీస్తును అనుసరించిన క్రైస్తవులు, క్రీస్తును నమ్మిన క్రైస్తవులు. ఆయన వచ్చి మరలా వచ్చి తీసుకొని పోతానన్నాడు. ఆ మహాలోకం మనం వెళ్ళాలి అంటే మన ముందు వెళ్ళిన వారిని చూడాలి. మన ముందు వెళ్ళిన వారిని చూడాలి. పులివెందులు వచ్చావు, బస్సు దిగావు, తెలిసిన వ్యక్తిని అడ్రస్ అడిగితే కరెక్ట్గా చెప్తాడు. నువ్వు వచ్చే రూట్లు ఇదిగో పలానా దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఉంది, అక్కడి నుంచి లెఫ్ట్కి తీసుకో, రైట్కి తీసుకో,
ఇన్నో నెంబర్ బిల్డింగు, ఈ పేరు ఉంటుంది అన్నీ చెప్తాడు. తెలియని వ్యక్తి అడిగితే చెప్తాడా? చెప్పలేడు. కనుక బైబిల్ని అడగాలి, క్రీస్తు మాటల్లో మనం చూడాలి. పరలోకం నరకం నిజంగా ఉన్నాయి. ఇప్పటి వరకు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు పరలోకం వెళ్ళలేదు. వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు వారు తప్ప. ఆయన కూడా మహిమ శరీరాన్ని ధరించుకొని వెళ్ళాడు. మనం కూడా అలాంటి మహిమ శరీరాన్ని ధరించుకుంటేనే వెళ్ళగలం, లేకుంటే అగ్నిగుండానికి వెళ్ళవలసిన పరిస్థితి. కనుక విన్న మాటలు జ్ఞాపకంలో ఉంచుకొని తెలియని వారికి తెలియచేసే వారముగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. చేరి వచ్చిన మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొనండి. మీ గ్రంథములో ఉన్న వాస్తవాలను విశ్వసించి నమ్మి అనేకులకు ప్రకటించి మీ నామాన్ని మహిమపరిచే వారముగా మేము ఉండుటకు సహాయం చేయండి తండ్రి. మరి నాకంటే ముందుగా మీ వాక్యాన్ని అందించినటువంటి మీ బిడ్డలు తండ్రి తబితాని, రమేష్ని జ్ఞాపకం చేసుకొనండి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా భవిష్యత్తులో ఉన్నతంగా మీ మాటలు ప్రకటించే భాగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి. ఇంకా ఆసక్తితో నేర్చుకొని భవిష్యత్తులో తండ్రి అనేకులకు మీ మాటలు చెప్పి మీ యందు బలపరిచే విధంగా తండ్రి బిడ్డలను బలపరచండి. మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, వివేచనను ప్రసాదించండి. కుటుంబాలను దీవించండి. ఇంకా ఎందరైతే వచ్చి ఈ మాటలు విన్నారో ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. వీరందరి కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానాన్ని నింపండి. క్షేమముగా కాపాడండి తండ్రి. మరి యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా ఎందరైతే చూస్తున్నారో, భవిష్యత్తులో చూస్తారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో భద్రపరచండి. పిల్లలు తిరిగి వెళుతుండగా క్షేమంగా వారి ప్రాంతాలకు చేర్చమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. మరి ప్రేమన దేవుని వల్లరా 30వ తేదీ జరిగే లేఖనాల పరిశోధన సదస్సు పెండింగ్ పడింది. అన్నయ్యకి ఏదో పని ఉందని చెప్పి మళ్ళా డేట్ చెప్తా అన్నాడు. మరి దాని విషయమై కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఆ యొక్క కార్యక్రమం దేవుని నామానికి మహిమకరంగా జరుగులాగున అనేక మంది వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దేవుని కోసం బ్రతుకున్నట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచు అందరికీ సెలవు.